వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఫస్ట్ చూసుకుంటే నథింగ్ నుంచి అన్నమాట. సో నథింగ్ వాళ్ళైతే ఎక్స్పాండ్ చేస్తారు. వాళ్ళ చాట్ జీపీటీ సపోర్ట్ ఏదైతే ఉందో ఓల్డ్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా నథింగ్ వాళ్ళవి, దానికి కూడా కంపాటబిలిటీ అయితే తీసుకొస్తున్నాం దాంట్లో రన్ అయ్యేటట్టు. సో ఇది అప్డేట్ ఏదైతే ఉందో మే 21 నుంచి వీటి కూడా అప్డేట్ వచ్చేస్తుంది త్రూ సాఫ్ట్వేర్ ద్వారా. మీరు కూడా చాట్ వాయిస్ కమెంట్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాలెట్ నుంచి అన్నమాట. సో గూగుల్ వాలెట్ ఏదైతే ఉందో త్వరలో ఈ ఆండ్రాయిడ్ వర్షన్ కదా పనిచేయదు అనమాట. ఏంటంటే ఆండ్రాయిడ్ 9 లేకపోతే దానికంటే ఎక్కువ మినిమం అయితే కంపల్సరీ ఆండ్రాయిడ్ 10 అయినా పెట్టుకోండి, దానికంటే తక్కువ ఉంటాయి. ఇట్లా గూగుల్ వాలెట్ పనిచేయదని అయితే మనం అంటారు. ఇక్కడ బేస్ లైన్ అయితే మన వాళ్ళు ఆండ్రాయిడ్ 9 లేకపోతే దాని తర్వాత వచ్చిన వాటికైతే పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 9 కంటే తక్కువ ఏదైనా సరే పనిచేయదు అనేసి అయితే నాకు తెలిసిన వరకు ఆండ్రాయిడ్ 9తో పాటు అయితే చాలామంది తక్కువ యూజ్ చేస్తారు బై. మోస్ట్లీ ఆండ్రాయిడ్ 10 మీద ఉన్నారు, లేకపోతే 11, 12 అయితే మోస్ట్లీ చాలామంది తక్కువ ఉన్నారు. నా సరౌండింగ్ సర్కిల్స్లో అయితే మాత్రమే మోస్ట్లీ అందరూ కూడా ఎట్లున్నారంటే ఆండ్రాయిడ్ 10 మీద ఒకరిద్దరు ఉన్నట్టు. మోస్ట్లీ అందరూ కూడా ఆండ్రాయిడ్ 13 లేకపోతే 14 మీద ఎక్కువ ఫోన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి. సో చాలామందికి ఇష్యూ కాకపోతే ఓల్డ్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళకైతే వన్స్ అగైన్ ఒక అప్డేట్ ఏంటంటే గూగుల్ వాలెట్ ఏదైతే ఉందో త్వరలో ఓల్డ్ వర్జన్స్ మీద అయితే రన్ చేయదు, పక్కా ఆండ్రాయిడ్ 10 అయితే పెట్టుకోవడం అనేసి ఒక చిన్న అప్డేట్ వీడియో అయితే వచ్చిందన్నమాట. అప్డేట్ వచ్చింది. అండ్ దాని తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ నుంచి అన్నమాట. సో గూగుల్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఎడిట్ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నట్టు. ప్రస్తుతానికి అయితే ఇది బీటా టెస్టర్స్కి అయితే అవైలబుల్ ఉంది. సో మెసేజెస్ ఏవైతే ఉన్నాయో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఎడిట్ ఫీచర్ని అయితే తీసుకొస్తున్నాం అనేసి అయితే మన వాళ్ళు చెప్తారు. సో ఒకవేళ అయితే బీటా టెస్టింగ్ సక్సెస్ అయితే ఇట్లా సపరేట్ మన నార్మల్ యూజర్స్ కూడా తీసుకొస్తారనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే టెక్నో నుంచి అన్నమాట. సో టెక్నో స్పార్క్ 20 Pro 5G స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇది గూగుల్ వాళ్ళ ప్లే కాన్సోల్ ఉంటాక దాంట్లో స్పాట్ అయింది, 5G స్మార్ట్ ఫోన్ స్పాట్ అయింది అనేసి అయితే అంటారు అన్నమాట. సో దీని ప్రకారం కొంచెం మంది కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొన్ని లీక్స్ అయితే బయటపెట్టడం ఏంటంటే డైమెన్సిటీ 810 ప్రాసెసర్తో పాటు వస్తుంది, అండ్ ఇక్కడ 8GB RAM 2GB స్టోరేజ్తో పాటు వస్తుంది, ఆండ్రాయిడ్ 14తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని లీక్డ్ అప్డేట్స్ వచ్చినాయి. సో కన్ఫర్మేషన్ కాదు కాబట్టి మనము వెయిట్ చేయాల్సిందే అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్న పోకో నుంచి ఆడ. సో పోకో వాళ్ళ F6 5G ఇంజన్ లాంచ్ అయితే సెట్ అయిపోయింది అనమాట. మే 23కి అయితే టీజర్ చేస్తున్నప్పుడు అఫీషియల్ ఫ్లిప్కార్ట్లో కన్ఫర్మేషన్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఫ్లిప్కార్ట్లో కూడా చూసుకుంటే అఫీషియల్గా మన వాళ్ళు ఒక పోస్టర్ కూడా చేసిరన్నమాట. వాళ్ళ ట్విట్టర్ పేజ్ ఉంది కదా పోకో ఇండియా వాళ్ళ ట్విట్టర్ పేజ్లో కూడా పోస్టర్ అయితే పెట్టిరన్నమాట. 23 మే రోజున 4:30కేమో గ్లోబల్ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది అనేసి అయితే అంటే ఇక్కడ మెయిన్ చూసుకుంటే వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 Gen 3తో పాటు వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు ఇక్కడ మెయిన్ హైప్ అయితే అదే తీసుకొస్తున్నారు అన్నమాట. వాళ్ళ పోస్టర్లో కూడా అదే వచ్చింది, ఇమేజ్ ఎస్పీతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశారు. సో చూద్దాము స్మార్ట్ ఫోన్ లాంచ్ అయినాక నెక్స్ట్ వీక్ కాబట్టి లాంచ్ అయిన సపోర్ట్ ఇంకొక అప్డేట్ వీడియో ఎందుకు మంచి వీడియో అయితే తీసుకొస్తాం. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు రేపు ఇది నాన్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ అంటే సింపుల్ చెప్పుకోవాలంటే F సిరీస్ ప్రాసెసర్లు అయితే తీసుకొస్తున్నాయి. లైక్ ఇక్కడ మనకి 2 మోడల్స్ ఒక పోస్టర్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రము AMD వాళ్ళది Ryzen 7 8700F, ఇది 8 core 6 ప్రాసెసర్, 5 GHz దాకా పోతుంది, 24 MB క్యాచ్, 65 hours పవర్ కన్జంప్షన్. ఇక్కడ Ryzen AI రెడీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ దీని తర్వాత ఇంకో బేస్ వేరియంట్ కూడా ఉంది 8400F, ఇది 6 core 12 threads 4.7 GHz మ్యాక్స్ అవుతుంది, 22 MB క్యాష్ ఫైల్ వస్తుంది, 65 hours పవర్ కన్జంప్షన్తో పాటు వస్తుంది. సో ఇక్కడ సెకండ్ దానికి Ryzen 5 దానికైతేనేమో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అవి మెన్షన్ అయితే చేయలేరు, కానీ ఇక్కడ ఏఐ రెడీ అంటారు. అండ్ ఇక్కడ కింద సజెషన్ ఏం చేస్తారంటే బెటర్ పర్ఫార్మెన్స్ పేడ్ విత్ Ryzen 7000 సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ అనేసి చెప్తాను. సో గ్రాఫిక్ కార్డులు ఉన్న ఏదైతే కోర్స్ దాన్ని యూటిలైజేషన్ ఏ ప్రాసెసింగ్ చేస్తుందేమో అనేసి అయితే నేను అనుకుంటున్నాను. సో చూద్దాము. సో దాని ప్రకారంగా ఏది అనేసి చెప్తుంది. సో అఫీషియల్గా లాంచ్ అయితే రేపు లాంచ్ అవుతుంది, రివ్యూవర్స్కి వస్తుంది, టెస్టర్స్కి వస్తుంది, ఇండిపెండెంట్ రివ్యూస్ వేస్తారు కాబట్టి 2-3 days టైం పడుతుంది. సో మేబీ ఈ వీకెండ్ లైక్ ఫ్రైడే కానీ సాటర్డే కల్లా మనకి రివ్యూస్ వచ్చేస్తాయి. దానికి సంబంధించిన సపరేట్ నేను వీడియో కూడా చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకోవడం మాత్రం పబ్జీ నుంచి ఒక మంచి అప్డేట్ ఏమి వచ్చిందంటే పబ్జీ గేమ్ అవుతుందో 120 FPS వస్తుంది అనేసి అయితే ఛామ్సంగ్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. అట్ ప్రజెంట్ అయితే ఐ థింక్ 90 FPS ఏమో ఉంది గేమ్ ప్లే ఆడేటప్పుడు హై ప్రీమియం స్మార్ట్ ఫోన్స్కి.
త్వరలో పబ్జీ ఏదైతే ఉందో సామ్సంగ్ వాళ్ళ ప్రీమియం ఉంటాయి S24 గెలాక్సీ S23 లైనప్ ఏవైతే ఉన్నాయో వీటికి 120 FPS పర్ఫార్మెన్స్ బూస్ట్ వస్తుంది. 120 FPS దాకా కూడా మీకు గేమ్ ప్లే ఆడొచ్చు అనేసి అయితే అంటారు. సో 120 FPS అంటే మామూలు విషయం కాదు. ఈవెన్ సిస్టమ్స్లో కూడా కొన్నిసార్లు మనకు 120 FPS అయితే రాదు. 90, 110, 120, 70s, 80s మధ్యలో వస్తుంటుంది. సో దీంట్లో 120 FPS తీసుకొస్తాం అనేసి అయితే అంటారు. సో మంచి విషయం అనుకోవచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకోవడం మాత్రం స్టీమ్ అనే వెబ్సైట్లో నికోలోడియన్ కార్ట్ రేసర్స్ 2 గ్రాండ్ ప్రిక్స్ అనే ఒక గేమ్ ఉంది బై 79 రూపీస్, అంటే 80 రూపాయలకు ఒక గేమ్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుని మాత్రం పెద్ద గేమ్ లేవు బై, సింపుల్గా మీకు బేసిక్ ఒక i3 ఉంటే చాలు, డ్యూయల్ కోర్ ఉన్నా సరిపోతుంది. అండ్ కంపల్సరీ విండోస్ 10 ఉండాలి, 8GB ర్యాము అండ్ డైరెక్ట్ఎక్స్ లెవెల్ ఉంటే సరిపోతుంది, 8GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది, ఈజీగా రన్ చేసుకోవచ్చు. సో ఎక్కువ ప్రెషర్ పడాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగా ఆ గేమ్ అయితే ఆడేసాం. కార్డ్ గేమ్స్ ఎక్కువ గ్రాఫిక్స్ కూడా మీకు తీసుకోవు. సో ట్రై చేయండి, 80 రూపీసే కాబట్టి. అండ్ బై ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నమాట. బై మీకు ఎలా అనిపించింది మీ ఎప్పుడు కింద కామెంట్ చేయండి. బై యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.